పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక దేవి లక్ష్మీ నరసయ్యకు సేవా పరిపూర్ణ అవార్డు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఉగాది పురస్కారాల్లో భాగంగా గోదావరిఖనిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో జరిగిన ఆజీవన్ జిఎం చింతల శ్రీనివాస్, పెద్దంపేట శంకర్, నక్షత్ర చైర్మన్ అనిల్ రాజు, సహజ రాజేందర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గత 3 దశాబ్దాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ఉద్యమం కోసం తన పోలీసు ఉద్యోగాన్ని త్యాగం చేసి పూర్తిగా ప్రజాసేవకై అంకితమై ప్రతిరోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ పేదవారిని ఆదుకోవడం, అన్నదానం, రక్తదానం, నేత్రదానాలపై అవగాహన, పేదింటి ఆడపిల్ల పెళ్లిళ్లకు సహాయ సహకారాలు అందించడం, వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, కరోనా కష్టకాలంలో ధైర్యాన్ని ఇచ్చి పోషకాహారాన్ని అందించడం జరిగింది అని విద్యార్థులకు ప్రోత్సాహంగా పేదవారికి ఫీజులు కట్టడం, అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారా చదువుకు దూరమైన వారికి ఫీజులు కట్టి చదివించడం, వివిధ రకాలైన సేవలు కార్యక్రమాలు చేస్తున్న దళితరత్న డాక్టర్ దేవి లక్ష్మీ నరసయ్యకు సేవా పరిపూర్ణ అవార్డు ఇచ్చి వెలుగు సామాజిక సంస్థ చైర్మన్ సురభి శ్రీధర్ అభినందించి సత్కరించడం జరిగింది. చాప్టర్ అధ్యక్షులు నేటి కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు పెద్దపేట శంకర్ గారు, కిషన్ రావు గారు మరియు లయన్స్ క్లబ్ ప్రమోటర్స్, ముఖ్యంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ అందరినీ సమావేశపరిచినందుకు సురభి శ్రీధర్ గారికి మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా నేడు అంతర్జాతీయ ధరణి దినోత్సవం అంటే మన నాగరికత పెరిగిన కొద్దీ ఎంతో కొంత పర్యావరణానికి చెరుపు చేస్తాం. దాన్ని కంట్రోల్ చేస్తూ భావితరాల వారికి ఈ ధరణిని అతి తక్కువ నష్టం కలిగిస్తూ అందించడమే నేటి ఈ కార్యక్రమం అంతర్జాతీయ ధరణి దినోత్సవ ప్రాముఖ్యత. ఇంత చక్కటి రోజునాడు ఈ కార్యక్రమాల్లో దాన్ని మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందనిస్తుంది. సురభి శ్రీధర్ గారు చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు, సేవ అంటే తన దగ్గర ఉన్న కొంతను ఎదుటివారి అవసరానికి అనుగుణంగా పంచిపెట్టడం, ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంత తక్కువ ఏజ్లో చాలా చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతమంది కళాకారులను పరిచయం చేసుకునే కలిసే అవకాశాన్ని కూడా మాకు కల్పించారు. ఉగాది పురస్కారాల సందర్భంగా ఈ కార్యక్రమం ఇట్లాగే దిగ్విజయం కావాలని, ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, సమాజ సేవా కార్యక్రమాల్లో నిర్విరామంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు.